హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిస్సెస్ తేజ అండి. ఇప్పుడు మనము చికెన్ తోటి ఇంట్లోనే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ నగ్గెట్స్ చేసుకుందామండి. దానికి నేను ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నానండి. వాటి ఎడ్జెస్ కట్ చేశాను అండ్ అలాగే మిడిల్ వైట్ లేయర్ కూడా 4 పీసెస్గా కట్ చేసుకున్నాను. అండ్ కట్ చేసుకున్న తర్వాత దాన్ని ఒక మిక్సీలోకి తీసుకొని పౌడర్ లాగా చేసుకోవాలి ఈ విధంగా. అండ్ అలాగే ఇప్పుడు ఈ బ్రౌన్ కలర్ కూడా మొత్తం ఇలా బ్రెడ్ క్రమ్స్ లాగా చేసుకోవాలన్నమాట. అదే జార్లోకి మామూలుగా అయితే మీరు బ్రెస్ట్ పీస్ ఉంటుంది కదా చికెన్ది, అది తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. సో నాకు అది అవైలబుల్ లేదు, నేను మామూలుగా కొంచెం మెత్తగా ఉండే చికెన్ తీసుకున్నాను. అండ్ అది చికెన్ తీసుకొని మనం బ్రౌన్ కలర్ బ్రెడ్ క్రమ్స్ చేసుకున్నాం కదా దాంట్లోకి వేసి కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత దాంట్లో కొంచెం ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, అలాగే ధనియా పౌడర్, కొంచెం కారం, కొంచెం మైదా పిండి వేసుకొని నేను చిల్లీ సాస్ కూడా యాడ్ చేశాను. అది మొత్తం కలుపుకొని ఇలా ఉండలాగా దాన్ని చిన్న చిన్న నగ్గెట్స్ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకదాని తర్వాత ఒకటి. అండ్ మనకి ఎంత సైజ్ కావాలిస్తే అంత సైజ్ చేసుకోవచ్చు. కొంచెం చిన్నవి చేసుకోవచ్చు, పెద్దవి చేసుకోవచ్చు. కాకపోతే పెద్దవి చేసినప్పుడు ఏంటి అంటే కొంచెం సిమ్లో పెట్టి ఉడకపెట్టాలన్నమాట ఎక్కువసేపు. అండ్ చిన్నవి చేసుకున్నప్పుడు కూడా అంతే సిమ్లో పెట్టి కొంచెం మంచిగా ఉడకనివ్వాలి. అప్పుడు మనకి లోపల కూడా మంచిగా కుక్ అవుతుంది అనమాట. అండ్ వాటిని ఫస్ట్ నేను ఇక్కడ 2 eggs తీసుకున్నాను. దాంట్లో ఫస్ట్ ఎగ్ కోట్ చేసిన తర్వాత మళ్ళీ దాన్ని కొంచెం కార్న్ఫ్లోర్ తీసుకున్నాను. అండ్ అలాగే వైట్ బ్రెడ్ క్రమ్స్ తీసుకున్నాను. అండ్ కొంచెం ఫస్ట్ మనం ఎగ్లో కోట్ చేసిన తర్వాత కార్న్ఫ్లోర్లో కూడా కోట్ చేసుకోవాలి. మళ్ళీ ఎగ్లో కోట్ చేసుకొని ఆ తర్వాత బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకొని ఇంకా అలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. అండ్ ఓవర్గా బ్రెడ్ క్రమ్స్ అనేది కోట్ చేయకూడదు. ఎందుకు అంటే లోపల కుక్ అవ్వదు, పైన కుక్ అయిపోయి లోపల అలాగే ఉండిపోతుంది అనమాట. సో ఒక్కసారి అయితే సరిపోతుంది. నేనైతే ఒక్కసారి కోట్ చేసుకున్నానండి. అండ్ ఆ తర్వాత మనం ఇలా అన్నీ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక ఆయిల్ తీసేసుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ మీడియంగా కాగినప్పుడు ఒకదాని తర్వాత ఒకటి అన్నీ మనకి ఎన్నైతే కావాలో బ్యాచ్ వైజ్గా అన్నీ ఒకేసారి ఆయిల్లో వేసుకొని కొంచెం స్లోగా మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలండి. మనకి తెలుస్తుంది కంప్లీట్గా కుక్ అయిన తర్వాత తీసుకొని దాన్ని కెచప్తో కానీ మైనస్తో కానీ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.